వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. త్వరలో మీకు పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రునిపై దిగిన ప్రదేశానికి భారత ప్రభుత్వం ఏ పేరు పెట్టింది? ఆన్సర్ బి, శివశక్తి పాయింట్. ఆగస్టు 2023లో చంద్రయాన్ 3 సాధించిన విజయాలకు గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి పాయింట్ అని నామకరణం చేశారు. 2024లో బహుభాషా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ స్టార్టప్ ఏది? 2024లో బహుభాషా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ప్రారంభించిన భారతదేశపు మొదటి ఏఐ యూనికార్న్ స్టార్టప్ ఏది? ఆన్సర్ బి, కృత్రిమ. ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ స్థాపించిన కృత్రిమ్ 2024 ప్రారంభంలో భారతదేశపు తొలి ఏఐ యూనికార్న్గా అవతరించి అనేక భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే మోడల్ను ప్రవేశపెట్టింది. తైవాన్కు చెందిన పిఎస్ఎంసి సహకారంతో టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడుతోంది? ఆన్సర్ ఏ, ధులేరా, గుజరాత్. 2024 ప్రారంభంలో ఆమోదించబడిన గుజరాత్లోని ధులేరా సెమీ కండక్టర్ ప్లాంట్ గ్లోబల్ చిప్ తయారీ కేంద్రంగా మారాలన్న భారతదేశ లక్ష్యంలో ఒక కీలకమైన మైలురాయి. మే 2024లో బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెఫర్డ్ 25 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడు ఎవరు? మే 2024లో బ్లూ ఓరిజిన్ యొక్క న్యూ షెఫర్డ్ 25 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడు ఎవరు? ఆన్సర్ బి, గోపి తోటకూర. పైలట్ అయిన గోపి తోటకూర టూరిస్టుగా అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ పౌరుడిగా చరిత్ర సృష్టించారు. కక్షలో భారతీయ అంతరిక్ష స్టేషన్, భారతదేశ సొంత స్పేస్ స్టేషన్ను ఏ సంవత్సరం నాటికి ఏర్పాటు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ బి, 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మరియు 2040 నాటికి తొలి భారతీయుడిని చంద్రునిపైకి పంపాలని ప్రధాని మోదీ ఇస్రోని నిర్దేశించారు. ఫిబ్రవరి 2024లో ఇస్రో ఏ లాంచ్ వెహికల్ రాకెట్ను ఉపయోగించి వాతావరణ ఉపగ్రహమైన ఇన్సాట్ 3DSను విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ సి, GSLV F-14. వాతావరణ అంచనాలను మరింత మెరుగుపరచడానికి ఇస్రో GSLV F-14 రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మిషన్ కోసం ఎంతమంది వ్యోమగాములను 2024లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు? ఆన్సర్ సి, 4. భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్లను ఎంపిక చేశారు.
భారతదేశపు తొలి సౌర మిషన్ అయిన ఆదిత్య-L1 లాంగ్ రేంజ్ పాయింట్ 1 L1 చుట్టూ ఉన్న తన తుది హోల్ కక్షలోకి ఏ నెలలో విజయవంతంగా ప్రవేశించింది? ఆన్సర్ సి, జనవరి 2024. జనవరి 6, 2024న ఆదిత్య-L1 సూర్యుడిని గ్రహణాల ప్రభావం. జనవరి 6, 2024న ఆదిత్య-L1 సూర్యుడిని గ్రహణాల ప్రభావం లేకుండా నిరంతరం పరిశీలించడానికి తన కక్షను చేరుకుంది. మధ్యలో విజయవంతంగా ప్రయోగించబడిన అగ్నిబాణ్ షార్టెడ్ అనగా ఏమిటి? 2024 మధ్యలో విజయవంతంగా ప్రయోగించబడిన అగ్నిబాణ్ షార్టెడ్ అనగా ఏమిటి? ఆన్సర్ బి, అగ్నికూల్ కాస్మోస్ తయారు చేసిన 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ర్యాకెట్. స్టార్టప్ కంపెనీ అయిన అగ్నికూల్ కాస్మోస్ అభివృద్ధి చేసిన ఇది విజయవంతంగా ప్రయోగించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ర్యాకెట్ ఇంజిన్. లక్షద్వీప్లోని మినికాయ్ దీవిలో మార్చి 2024న భారత నావికా దళం ప్రారంభించిన కొత్త నావికా స్థావరం పేరు ఏమిటి? ఆన్సర్ ఏ, INS జటాయు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ నిఘా మరియు భద్రతా సామర్థ్యాలను గణనీయంగా పెంచడానికి INS జటాయును ప్రారంభించారు. 2023లో భారత ప్రభుత్వం సుమారు 6,000 కోట్ల బడ్జెట్తో నేషనల్ క్వాంటమ్ మిషన్ NQMను ప్రారంభించింది. ఈ మిషన్ లక్ష్య కాల వ్యవధి ఎంత? ఆన్సర్ బి, 2023 నుండి 2031. 2023 నుండి 2031 వరకు క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ పరిశోధనలు మరియు అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. 2024లో ఏనుగులు రైలు ఢీకొనే ప్రమాదాలను నివారించడానికి AI ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ సి, తమిళనాడు. రైలు ప్రమాదాల నుండి ఏనుగులను రక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం కోయంబత్తూరులోని మదుక్కరై అటవీ ప్రాంతంలో ఈ వినూత్న AI నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టింది. లో భారత నావికాదళం లైవ్ వార్హెడ్తో విజయవంతంగా పరీక్షించిన స్వదేశీ హెవీ వెయిట్ టార్బిడో ఏది? 2023లో భారత నావికాదళం లైవ్ వార్హెడ్తో విజయవంతంగా పరీక్షించిన స్వదేశీ హెవీ వెయిట్ టార్బిడో ఏది? ఆన్సర్ ఏ, వర్ణాస్త్ర. NSTL చే రూపొందించబడిన వర్ణాస్త్ర టార్బిడో విజయవంతమైన పరీక్ష అధునాతన జలాంతర్గామి ఆయుధాలతో భారతదేశ సామర్థ్యాన్ని నిరూపించింది. గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా మానవ రహిత ప్రయోగాలలో అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఇస్రో రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో పేరు ఏమిటి? ఆన్సర్ బి, వ్యోమమిత్ర. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు అంతరిక్షంలో మనుషుల పనితీరును అంచనా వేయడానికి ఇస్రో అభివృద్ధి చేసిన రోబోనే వ్యోమమిత్ర. మే 2024లో DRDO విజయవంతంగా స్మార్ట్ వ్యవస్థను పరిశీలించింది. స్మార్ట్ అనగా ఏమిటి? ఆన్సర్ ఏ, సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్బిడో. దీని ఫుల్ ఫాము. సో భారత నౌకాదళం యొక్క యాంటీ సబ్మెరైన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందించబడిన ఒక అత్యాధునిక క్షిపణి ఆధారిత టార్బిడో వ్యవస్థనే స్మార్ట్ అంటారు.
2024లో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏ భారతీయ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ బి గుజరాత్. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో ఉన్న ఖవ్దా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అవతరించింది. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో ఉన్న ఖవ్దా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అవతరించింది. మార్చి 2024లో ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేసిన పుష్పక్ స్పేస్ ప్లేన్ ఏ కీలక సామర్థ్యాన్ని ప్రదర్శించింది? మార్చి 2024లో ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేసిన పుష్పక్ స్పేస్ ప్లేన్ ఏ కీలక సామర్థ్యాన్ని ప్రదర్శించింది? ఆన్సర్ బి పునర్వినియోగ లాంచ్ వెహికల్ యొక్క ఆటోమేటిక్ రన్వే ల్యాండింగ్. RLV-LEX-02 మిషన్ పుష్పక్ పునర్వినియోగ లాంచ్ వెహికల్ యొక్క స్వయం ప్రతిపత్తి ఆటోమేటిక్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించింది. (2024) చివరిలో లేదా 2025లో ప్రయోగించబడే నిసార్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి భూమి యొక్క మారుతున్న పర్యావరణ వ్యవస్థలు, ఉపరితలాలు మరియు మంచు ద్రవ్యరాశులను మ్యాప్ చేయడం. భూమిపై జరుగుతున్న సంక్లిష్ట ప్రక్రియలను అత్యంత స్పష్టంగా గమనించడానికి నాసా మరియు ఇస్రో సంయుక్తంగా చేపట్టిన మిషన్ ఇది. గణితము మరియు కోడింగ్ పనులలో మునుపటి మోడళ్ల కంటే మెరుగైన పనితీరును కనబరిచిన ఏఐ మోడల్ను గూగుల్ డీప్ మైండ్ 2024లో విడుదల చేసింది. ఆన్సర్ ఏ జెమినీ 1.5 ప్రో. గూగుల్ యొక్క జెమినీ 1.5 ప్రో అతిపెద్ద కాంటెక్స్ట్ విండోను ప్రవేశపెట్టి రీజనింగ్ మరియు బహుళ మోడల్ పనులలో ఏఐ సామర్థ్యాలను గణనీయంగా పెంచింది. ఇటీవల పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించిన కాకరపార్ అణు విద్యుత్ ప్రాజెక్టు యొక్క మొదటి యూనిట్ సామర్థ్యం ఎంత? ఆన్సర్ సి 700 మెగావాట్స్. గుజరాత్లో ఉన్న KAPP-3 భారతదేశం సొంతంగా డిజైన్ చేసిన మొట్టమొదటి 700 మెగావాట్ల ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. గ్లోబల్ టాప్ 500 జాబితాలో 75వ స్థానంలో స్థానం సాధించి భారతదేశపు అత్యంత వేగవంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్గా నిలిచింది ఏది? ఆన్సర్ బి ఐరావత్. పూణేలోని సీడాక్లో ఉన్న ఐరావత్ ప్రస్తుతం మన దేశంలోనే అత్యంత వేగవంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్. అగ్నిబాణ్ రాకెట్ యొక్క 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించిన భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ సి అగ్నికూల్ కాస్మోస్. చెన్నైకి చెందిన అగ్నికూల్ కాస్మోస్ స్టార్టప్ ప్రపంచంలోని మొట్టమొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. భారతదేశ డీప్ ఓషన్ మిషన్లో భాగమైన మత్స్య 6000 సబ్మెర్సిబుల్ ఎంత లోతుకు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ సి 6000 మీటర్లు. సముద్రంలో 6000 మీటర్ల లోతులో పరిశోధనలు చేయడానికి 3 వ్యక్తులతో వెళ్లే NIOT దీనిని అభివృద్ధి చేస్తోంది. 2024 ప్రారంభంలో భారతదేశం ఏ కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది? ఆన్సర్ ఏ అగ్ని ప్రైమ్.
ఒడిశా తీరంలో అణు సామర్థ్యం గల కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ విజయవంతంగా పరీక్షించబడింది. 2024లో ఏఐ టెక్నాలజీలలో 1,00,000 మంది డెవలపర్స్లకు శిక్షణ ఇవ్వడానికి ఏఐ ఒడిస్సీ కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయ టెక్ సంస్థ ఇది. ఆన్సర్ డి, మైక్రోసాఫ్ట్ ఇండియా. డెవలపర్లకు ఏఐ సాధనాలు మరియు సాంకేతికతల్లో నైపుణ్యాలను అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ బి, ఆదిత్య L1. సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారతదేశం చేపట్టిన మొట్టమొదటి సైంటిఫిక్ మిషన్ ఆదిత్య L1. డిఆర్డిఓ 2024లో విశ్వరాడ్స్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. విశ్వరాడ్స్ అనగా ఏమిటి? ఆన్సర్ ఏ, ఫుల్ ఫామ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. విశ్వరాడ్స్ ఫుల్ ఫామ్. ఇది తక్కువ ఎత్తులో వచ్చే వైమానిక దాడులను తక్కువ దూరంలో తిప్పికొట్టడానికి రూపొందించబడిన పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇటీవల నకిలీ పాలను గుర్తించడానికి పోర్టబుల్ మరియు తక్కువ ధర సెన్సార్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఇది. ఆన్సర్ ఏ, ఐఐటి మద్రాస్. పాలలో కల్తీని కేవలం కొన్ని సెకండ్లలోనే గుర్తించగల కాగితం ఆధారిత పోర్టబుల్ పరికరాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. 2024లో SSLV D3 రాకెట్ను ఉపయోగించి ఇస్రో ప్రయోగించిన కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ పేరు ఏమిటి? ఆన్సర్ బి, EOS-08. ఇస్రో తన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV D3 ద్వారా EOS-08 అనే ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ప్రారంభంలో భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బి, తుత్తుకుడి, తమిళనాడు. కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన పర్యావరణ అనుకూలమైన ఈ తొలి హైడ్రోజన్ పడవను తమిళనాడులోని తుత్తుకుడిలో ప్రారంభించారు. 2025లో స్పాడెక్స్ మిషన్ ద్వారా అంతరిక్షంలో స్పేస్ డాకింగ్ సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించిన ప్రపంచంలోని 4వ దేశం ఏది? ఆన్సర్ బి, భారతదేశం. భవిష్యత్తులో స్పేస్ స్టేషన్ల నిర్మాణానికి అత్యంత కీలకమైన 2 ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానించే సాంకేతికతను ఇస్రో విజయవంతంగా ప్రదర్శించింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ISS ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? 2025లో యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? ఆన్సర్ సి, శుభాంశు శుక్లా. గగన్యాన్ వ్యోమగాములలో ఒకరైన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ISSలోకి ప్రవేశించి పరిశోధన చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
జనవరి 2025లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించిన చారిత్రాత్మక 100వ రాకెట్ మిషన్ ఏది? ఆన్సర్ ఏ NVS-02. శ్రీహరికోట నుండి నింగిలోకి ఎగిరిన 100వ రాకెట్గా GSLV F-15 చరిత్రకెక్కింది. ఇది NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చింది. జూలై 2025లో ఇస్రో మరియు నాసా తమ తొలి సంయుక్త మిషన్ నిసార్ను విజయవంతంగా ప్రయోగించాయి. ఇది ఏ రకమైన ఉపగ్రహం? ఆన్సర్ సి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఎర్త్ అబ్జర్వేషన్. ఇది భూమిపై పర్యావరణ మార్పులను అత్యంత స్పష్టంగా గమనించడానికి నాసా, ఇస్రో కలిసి ప్రయోగించిన ప్రపంచపు తొలి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ బి 38వ స్థానం. సైన్స్ పరిశోధనలు మరియు ఆవిష్కరణలలో భారతదేశం యొక్క నిరంతర వృద్ధిని ప్రతిబింబిస్తూ 2025 GII జాబితాలో భారత్ 38వ ర్యాంకు సాధించింది. 2026లో వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో నిర్వహించిన గగనయాన్ మానవ రహిత ప్రయోగం ఏది? ఆన్సర్ ఏ గగనయాన్ G1. వ్యోమగాములను పంపే ముందు లైఫ్ సపోర్ట్ మరియు రెస్క్యూ సిస్టమ్లను పరీక్షించడానికి 2026లో ఇస్రో వ్యోమమిత్ర రోబోతో గగనయాన్ G1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. చంద్రుని పైనుండి మట్టి మరియు రాళ్ల నమూనాలను భూమికి తీసుకురావడానికి 2026లో వేగవంతమైన ఇస్రో ప్రతిష్టాత్మక మిషన్ ఏది? ఆన్సర్ బి చంద్రయాన్-4. చంద్రయాన్-3 విజయవంతం తర్వాత చంద్రుని ఉపరితలం నుండి నమూనాలను సేకరించి సురక్షితంగా భూమికి తెచ్చే లక్ష్యంతో ఇస్రో చేపడుతున్న తదుపరి మిషన్ చంద్రయాన్-4. రెండు 2026లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద స్వదేశంలో ప్యాకేజ్ చేయబడిన తొలి మెమరీ చిప్ల వాణిజ్య ఉత్పత్తిని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? 2026లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద స్వదేశంలో ప్యాకేజ్ చేయబడిన తొలి మెమరీ చిప్ల వాణిజ్య ఉత్పత్తి ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ ననంద్, గుజరాత్. గ్లోబల్ చిప్ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దే క్రమంలో గుజరాత్లోని సనంద్లో గల మైక్రాన్ ప్లాంట్ నుండి 2026లో వాణిజ్యపరంగా మొదటి సెమీకండక్టర్ చిప్ల ఉత్పత్తి ప్రారంభమైంది. గ్లోబల్ చిప్ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దే క్రమంలో గుజరాత్లోని సనంద్లో గల మైక్రాన్ ప్లాంట్ నుండి 2026లో వాణిజ్యపరంగా మొదటి సెమీకండక్టర్ చిప్ల ఉత్పత్తి ప్రారంభమైంది. 2026లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఇండియా AI మిషన్ కింద స్వదేశీ AI రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన GPU సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యం ఎంత? ఆన్సర్ సి 10,000 ప్లస్ GPUs. లాస్ట్ క్వశ్చన్. 2026లో వేగవంతమైన భారతదేశపు 5వ తరం స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి? 2026లో వేగవంతమైన భారతదేశపు 5వ తరం స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి? ఆన్సర్ ఏ AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్.
భారత వైమానిక దళం కోసం ఏడీఏ మరియు హెచ్ఏఎల్ సంస్థలు రూపొందిస్తున్న భారతదేశ అత్యంత ఆధునిక 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం ప్రాజెక్టు ఏఎంసీఏ. ఏఎంసీ అంటే ఫుల్ ఫామ్ ఆల్రెడీ మీకు చెప్పాను, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.